మీకు తెలుసా, లక్ష్మీదేవి తన సొంత చెల్లెలనే శపించిందని. లక్ష్మీదేవికి ఒక చెల్లెలుండేది. ఆమె పేరు అలక్ష్మి. రూపంలో ఆమె అచ్చం లక్ష్మీదేవిలానే ఉండేది, కాని ఎప్పుడూ నల్లని బట్టలు ధరించి ఉండేది. అయినా తన అక్క లక్ష్మీదేవి అంటే ఆమెకు అపారమైన ప్రేమ. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని కలవడానికి వచ్చేది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అలక్ష్మి అక్కడికే వచ్చేది. రోజూ అదే సమయం. ఇలా తరచూ రావడంతో చివరికి లక్ష్మీదేవికి అసహనం పెరిగింది. ఒకరోజు కోపంతో లక్ష్మీదేవి ఇలా అంటుంది, అలక్ష్మి, నువ్వు నన్ను, నా భర్తను ప్రశాంతంగా ఉండనివ్వవా? మాకు ఏకాంతంగా గడపనివ్వకుండా ఎందుకు ప్రతిరోజు ఇలాంటి సమయంలో వచ్చి మమ్మల్ని విసిగిస్తున్నావు? అప్పుడు అలక్ష్మి బాధతో ఇలా అంటుంది, అక్కా, నాకు భర్త లేడు, నన్ను పూజించేవాళ్లు లేరు, నన్ను తలుచుకునే మనుషులు కూడా లేరు. ప్రపంచంలో నాకు ఉన్నది నువ్వు ఒక్కదానివే. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే వస్తానక్కా. ఈ మాటలు విన్నా కూడా లక్ష్మీదేవి కోపం తగ్గలేదు. ఆవేశంతో ఆమె ఇలా శపిస్తుంది, నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇక నుంచి మృత్యుదేవుడైన యమధర్మరాజే నీకు భర్తలా ఉంటాడు. ఎక్కడైతే అశుభ్రత, ఈర్ష్య, మోసాలు, కోపం ఉంటాయో ఆ చోటునే నువ్వు ఉండాలి. ఇలా లక్ష్మీదేవి తన సొంత చెల్లెలైన అలక్ష్మిని శపించిందని పురాణ కథలు చెబుతున్నాయి.